సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఇవాళ కీలక ఘట్టం జరగనుంది. బోనాల ఉత్సవంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం రంగం. మాతంగి స్వర్ణలత ఇవాళ భవిష్యవాణి చెప్పనున్నారు. ఇది భక్తులకు భవిష్యత్తు గురించి ఆసక్తి రేకెత్తిస్తోంది. రంగం కార్యక్రమంలో అమ్మవారి ఆశీస్సులతో భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఏనుగు అంబారి పైన అమ్మవారి ఘటాల ఊరేగింపు జరగనుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల జాతర నిన్న అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ 3 రోజుల ఉత్సవం ఆషాఢ మాసంలోని ముఖ్యమైన ఆధ్యాత్మిక వేడుక. నిన్న ఉత్సవాల్ని తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ప్రారంభించి తొలి బోనం సమర్పించారు. మహామంగళహారతితో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు లక్షల మంది భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఉజ్జయిని అమ్మవారి బోనాల జాతరలో ఈరోజు అతి ముఖ్యమైన అంకం రంగం. మరి కాసేపట్లోనే స్వర్ణలత రంగాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. భవిష్యవాణిగా చెప్తుంటారు. దీనిపైన అంటే భక్తులందరూ కూడా ఎంతో నమ్మకంగా ఎదురు చూస్తూ ఉంటారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి రాముడు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాముడు. సంధ్య బోనాల ఉత్సవాల జాతర సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర నిన్నటి నుంచి అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనం చూస్తే అనేక మంది ప్రముఖులతో పాటు సాధారణ భక్తులు వేలాదిగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మరికొద్ది సేపట్లో మరొక ముఖ్యమైనటువంటి ఘట్టం రంగం కార్యక్రమం. ఈ బోనాల జాతరకు సంబంధించినటువంటి రంగం కార్యక్రమం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఈ రంగం కార్యక్రమంలో పాల్గొనడం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా కలెక్టర్ ప్రియాంక ఆలతో పాటు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, హనుమంతరావు, కమిషనర్ హనుమంతరావు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ ఆలయం భవిష్యవాణికి సంబంధించి మొత్తం అంతా కూడా చాలా భక్తుల విశ్వాసం ఉంటుంది. వాళ్ళంతా కూడా నమ్మకంగా ఎదురు చూస్తూ ఉంటారు అమ్మవారి భవిష్యవాణి కోసం. అందుకోసం అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. మనం చూడొచ్చు, నిన్న ముస్తాబు చేసినటువంటి ఆలయం ఇంకా ఇప్పటికీ భక్తులతో కిటకిటాడుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. చాలా అందంగా అలంకరించినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అమ్మవారి ప్రతిమలు వివిధ రూపాల్లో ఉండేటువంటి అమ్మవారి ప్రతిమలు ఒకవైపు, మరొక వైపు రంగం కార్యక్రమానికి మొత్తం కూడా సిద్ధం చేశారు. పోలీసులు అంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ఆటంకం లేకుండా అవసరమైనటువంటి చర్యలను అయితే పోలీసులు తీసుకుంటుండగా భక్తులను అంటే కొద్దిసేపటి క్రితం వరకు భక్తులను పూర్తిగా లోపలికి వదిలినటువంటి అధికారులు ఇప్పుడు కొంత బారికేడింగ్ చేసి వాళ్ళందరినీ కూడా నిలువరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ కార్యక్రమం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అందుకు అవసరమైనటువంటి చర్యలను అయితే అధికారులు తీసుకుంటున్నారు. అయితే ఎంతమంది భక్తులు ఈ రంగం కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంది రాముడు? ఈ రోజు ఎవరైనా విఐపీలు వచ్చే ఆస్కారం ఉందా? ఇంకా బోనాలు అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నట్టుగానే మనకు అనిపిస్తోంది. ఈ కోలాహలం ఇంకా అంటే ఈ రోజంతా కూడా కొనసాగే ఆస్కారం ఉండొచ్చా? ఎస్, అంటే ఇంకొక 2-3 గంటల పాటు ఈ కోలాహలం ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటికే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా కలెక్టర్ ప్రియాంకల, దేవాదాయ శాఖ కమిషనర్, అదేవిధంగా ముఖ్యమైనటువంటి అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానిక నేతలు కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. వేల సంఖ్యలో భక్తులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం మనం ఈ కార్యక్రమం అంతా కూడా ఒక 2-3 గంటల వరకు ఇదే పద్ధతిలో జరిగేటువంటి అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో అయితే ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. సంధ్య. ఓకే, రైట్ రాముడు.